మొదటిది ఉన్నతమైన జీవితం, రెండవదిగా స్పష్టమైన దర్శనం, మూడవదిగా ఉన్నత స్థానాల్లో ఇల్లు గూడు, నాలుగవదిగా అది విడిగా ఒంటరిగానే ఉంటుంది. ఏ పక్షితో పాడితే ఆ పక్షితో కలవదు. ప్రైజ్ ది లార్డ్. మనమంతా ఒకటి రెండని అన్నిట్లో కలవదు. అది ఎప్పుడు విడిగా ఒంటరిగా సాలిటరీ బర్డ్, అది ఎప్పుడు వేరుగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన దేవుని బిడ్డలు ఎవరితో పడితే వాళ్ళు కలవకూడదు. మనం ఎప్పుడు వేరుగా ఉండాలి. ఆమేన్. ఆ వేరుబాటు జీవితం దేవుడు మరలా నూతన పరచునుగాక. చెప్పండి గట్టిగా. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పక్షిరాజు ఎప్పుడు కూడా గాలికి ఎదురుగా ఎగురుతుంది. గాలికి ఎదురుగా పెద్ద గాలి వస్తే భయపడి కొట్టుకొని పోదాం. ఇట్ టేక్స్ ఛాలెంజెస్. ఎంత పెద్ద గాలి వచ్చినా ఆ గాలి కొట్టుకొని పోదు, దానికి ఎదురుగా పరిగెత్తుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక విశ్వాసి శోధనలకు బాధలకు భయపడక, ఆ బాధలు కొట్టుకొని పోకుండా అన్నిటిని ఎదిరించి దాని ఎదురుగా మనం ముందుకు సాగిపోవాలి. చెప్పండి యేసయ్య స్తోత్రం అనండి. మరో ప్రాముఖ్యమైన విషయం, పక్షిరాజుకి బగ్గ శత్రు పాము, స్నేక్. విశ్వాసికి కూడా బగ్గ శత్రువు ఎవరో మనుషులు కాదు, సైతాన్. ఎప్పుడైతే పామును చూస్తుందో ఆ పామును పట్టుకొని వెళ్ళి నేల మీద చంపదు, పైకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని కొరికి కొరికి పడేస్తుంది. అంటే ఈ యుద్ధము భూమి మీద కాదు, ఆకాశ మండలంలో జరుగుతుంది. కనుక అక్కడ మనము సాతానుతో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధానికి ఒక నూతన బలం దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పండి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఏడవదిగా ఈ పక్షిరాజుకి చాలా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని కని పడేదు, మీ బ్రతకని పండి అనదా. అది కూడా నాలా మారాలని కోరుకునేదే పక్షిరాజు. అందరూ ఆమేనన్నారా? అందుకే దాని ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఎగరడం నేర్పిస్తుంది, పైన ఉండడం నేర్పిస్తుంది, దానికి అలవాట్లన్నీ నేర్పిస్తుంది. అంటే పక్షిరాజు బాధ్యత గలది. పట్టించుకునే స్థితిలో పట్టించుకోలేని స్థితిలో ఉండదు. తప్పకుండా సంఘమంతా కూడా యేసయ్యలా మారాలి అని ఒక ఉన్నతమైన బాధ్యత కలిగినదే పక్షిరాజు స్వభావం. అలాంటి స్వభావం దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ వారు, మీ ఇంటి వారు ఏమైపోతే కాదు, వారి వల్ల నీకు ఎంత బాధ కలిగినా వారి కొరకు నువ్వు చేయాల్సిన ప్రార్థన, వారందరూ కూడా రేపు యేసయ్యలా మారిపోవాలి. ఆ ఉన్నతమైన భారం దేవుడు మనకు అనుగ్రహించును గాక. పక్షిరాజు నూతన పరచబడుట అంటే 7 అనుభవాలు నూతన పరచబడుట. ఈ 7 కార్యాలు మన జీవితాల్లో కూడా రెస్టోర్ చేయునుగాక. అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా 3 సార్లు ఆమేన్ 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 గట్టిగా